హాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఇంటి శ్రీరామనవమి ఇలా జరుపుకుంటున్నాము. శ్రీరామనవమికి ఏమేమి నైవేద్యంగా పెట్టాలో చూసేద్దామా అండి. పానకం, చలివిడి, అలాగే వడపప్పు కూడా పెట్టాలన్నమాట. నేనైతే పానకం, చలివిడి, వడపప్పు అన్నీ చేశానండి. క్లియర్గా చేసి ఫుల్ వీడియోలో పెట్టేశానమాట. అలాగే మేము టెంపుల్కి వెళ్ళడం కుదరలేదండి, సో నేను ఇంట్లోనే పూజ చేసుకున్నాను. వీటన్నిటిని ఎలా చేయాలి, దేవుడికి ఎలా నైవేద్యంగా పెట్టాననేది ఫుల్ వీడియోలో పెట్టేశానండి. మరి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇదే వీడియోలో పక్కన ప్లే బటన్ క్లిక్ చేశారంటే సరిపోతుంది, ఫుల్ వీడియో వచ్చేస్తుంది, మీరు చూసేయచ్చు అనమాట. పానకంలో మాత్రం ఖచ్చితంగా తులసి ఆకులు అనేది పెట్టాలండి. ఎందుకంటే అవి పెడితే శ్రీరాముడికి చాలా ఇష్టమని అంటారనమాట. సో నేను పెట్టానండి, మీరు కూడా పెట్టండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.